హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ పెసరపప్పుతోటి కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ కిచిడిని మనం రైస్ కుక్కర్లో పొడి పొడిగా కరెక్ట్ కొలతలతో ఎలా కుక్ చేయాలో చూద్దాము. బ్యాచులర్స్, వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ అయ్యే ఈ రెసిపీని మీరు కూడా చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది రెగ్యులర్గా మనం కుకింగ్కి యూజ్ చేసే రైస్ తీసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. 1 కప్పు రైస్కి 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేను ఈ రైస్ని నానపెట్టుకోవట్లేదు, అంటే సోక్ చేసుకోకుండా అలాగే క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కిచిడిని నేను డైరెక్ట్గా రైస్ కుక్కర్ బౌల్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని రైస్ కుక్కర్ బౌల్ పెట్టుకుందాము. ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి 3 దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లవంగా, 1/2 స్పూన్ వరకు మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకుందాము. మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇందులో కారం యాడ్ చేసుకోం కాబట్టి పచ్చిమిర్చి ముక్కల్ని మీ టేస్ట్కి సరిపడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిల్ని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ క్యారెట్ని సన్న పీసెస్గా, అంటే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నాను. వీటిల్ని కూడా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఆలు పీసెస్ యాడ్ చేసుకుందాము. 2 మీడియం సైజ్ పొటాటో తీసుకున్నాను. వీటిని కొంచెం పెద్దవిగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. అడుగు భాగం మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వెజిటబుల్స్ని ఫ్రై చేసుకోవాలి. పొటాటో తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే మనకి కిచిడీలో తినేటప్పుడు బాగుంటాయి. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. వెజిటబుల్స్ని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం అన్నంతో మళ్ళీ కుక్ చేసుకుంటాం కాబట్టి లైట్గానే ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. 1 కప్పు రైస్కి 2 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. మనం 1/2 కప్పు వరకు పెసరపప్పు యాడ్ చేసుకున్నాం కదా, 1/2 కప్పు కూడా 1:2 రేషియోలో 1 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. అంటే టోటల్గా 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మూతతో క్లోజ్ చేసి 2-3 నిమిషాల పాటు బాయిల్ చేసుకుందాము. వాటర్లో వెజిటబుల్స్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులో రైస్ కూడా యాడ్ చేసుకుందాము. పెసరపప్పుని నానపెట్టుకుంటే ముద్దలా అయిపోతుంది బాయిల్ చేసుకున్నప్పుడు, అందుకని నేను రైస్ని కానీ పెసరపప్పుని కానీ బాయిల్ చేసుకోలేదు. ఇలా రైస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపడకపోతే పచ్చిమిర్చి కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా రైస్ కుక్కర్లో రైస్ని కుక్ చేసుకోవడం వల్ల మన దగ్గరుండి రైస్ని కుక్ చేసుకునే పని ఉండదు కాబట్టి నేను రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెయ్యి స్కిప్ చేయకుండా యాడ్ చేయండి, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. రైస్ కుక్కర్ని కుక్ మోడ్లో కుక్ చేసుకుందాము. స్విచ్ ఆన్ చేసుకొని రైస్ అంతా బాగా కుక్ అయిన తర్వాత రైస్ కుక్కర్ వార్మ్ మోడ్లోకి వస్తుంది కదా, అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు రైస్ని కదపకుండా అలాగే వదిలేయాలి. వేడి మీద రైస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. వేడి మీద మనం కదిపితే బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఒక 10 నిమిషాల తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి. పప్పు కానీ రైస్ కానీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు లైట్గా కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం లైట్గానే, ఫోర్స్ఫుల్గా కాకుండా లైట్గానే కలుపుకుందాము. మనం కరెక్ట్ కొలతలతో వాటర్ యాడ్ చేసుకుని రైస్ కుక్కర్లో పెట్టుకుంటే దగ్గర ఉండి చెక్ చేసుకునే పని లేకుండా ఇలా ఈజీగా పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కుక్ చేసుకునేటప్పుడు చివరిగా నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా, దానివల్ల ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ రైస్కి కాంబినేషన్గా ఆనియన్స్ మిక్స్ చేసుకున్న పెరుగు కానీ లేదా ఆవకాయ లాంటి పికిల్స్ కానీ పెట్టుకోవచ్చు. నేను చింతపండుతో తయారు చేసుకున్న పచ్చి పులుసుని సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చినట్లుగా మీరు దీనికి కాంబినేషన్గా ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.